హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సరం కానుకగా కొత్త పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్లకు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభించమని అధికారులకు ఆదేశాలైతే చేశారనమాట. అయితే ముఖ్యంగా ఎవరికి ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు, ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఏ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది అనే వివరాల గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళదు గాయస్. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కేటగిరీలకు చెందినటువంటి వాళ్లకు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ విధంగా గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. డీటెయిల్ మొత్తం కూడా మీరు జాగ్రత్తగా అయితే గమనించండి. ఓకేనా. సో జిల్లాకు 200 కొత్త పెన్షన్లను మంజూరు చేయమని మనకు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. వీటికి ఇన్ఛార్జీలుగా ఎవరెవరిని పెట్టారంటే మంత్రులను అండ్ అలాగే కలెక్టర్లను ఎంపిక చేసేందుకు అనుమతి అయితే ఇచ్చారనమాట. సో మనకు మరొక 2 రోజుల్లో ఉత్తర్వులు అనేటువంటివి అయితే ఇవ్వబోతున్నారు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేటువంటివి మొదలవుతాయి. ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా దరఖాస్తులు మొదలు కావు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాతనే మనకి ఈ దరఖాస్తు ప్రక్రియలు అయితే మొదలవుతాయండి. ఓకేనా. అయితే ఇందులో ముఖ్యంగా ఏ పెన్షన్లకు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయం గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి స్క్రీన్ మీద అయితే చూడండి. ఓకేనా. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్కి దరఖాస్తులు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. అండ్ అలాగే క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వికలాంగ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు అనమాట. అది కూడా ఒక జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మాత్రమే మంజూరుకు అవకాశం అయితే కల్పించారండి. అందరికీ కూడా కాదు, 200 కొత్త పెన్షన్లు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్‌కు అప్లై చేసుకోవాలనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలండి. అండ్ అలాగే క్యాన్సర్ రోగులు కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే దానికి కూడా మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇక వికలాంగ పెన్షన్కు మీకు యాజువల్గా తెలిసిందే సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. వీటన్నిటికీ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. వికలాంగుల పెన్షన్కి వచ్చేసి సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా. సో ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులకు సంబంధించి మనకు ఈ డబ్బులు అనేది నెలకు పెన్షన్ డబ్బులు 15,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఈ వికలాంగ పెన్షన్లకు వచ్చేసి మ్యాక్సిమం మనకు 10,000 అండ్ అలాగే 6,000 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట పెన్షన్ డబ్బులు అనేది. ఓకేనా. ఇక మనకు ఈ ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత దరఖాస్తు ప్రక్రియలు అనేవి మొదలవ్వడం జరుగుతుంది. 2 రోజుల్లో ఉత్తర్వులు అనేటువంటివి జారీ చేయబోతున్నారు. దాని తర్వాత మనకు ఈ ప్రొసీడింగ్స్ అనేటువంటివి వస్తే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారనమాట. ఆ డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కనుక కలిసినట్లయితే మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్‌లోనే అప్లై చేయడం అయితే జరుగుతుంది. నో ప్రాబ్లమ్. సో ఇక మీరు ఈ వికలాంగుల పెన్షన్‌కు అప్లై చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. సదరం సర్టిఫికేట్ మీ దగ్గర లేనట్లయితే ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు ప్రభుత్వము సదరం స్లాట్స్ రిలీజ్ చేస్తుంది. సో రీసెంట్‌గా కూడా రిలీజ్ చేసింది మనకు లాస్ట్ మంత్‌లో. సదరం స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది కూడా ఆ స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకు అలాట్ అయినటువంటి హాస్పిటల్‌కి వెళ్ళి వెరిఫికేషన్స్ అనేటువంటి అసెస్మెంట్స్‌కి జాయిన్ అయితే అయ్యారనమాట. అసెస్మెంట్స్ కంప్లీట్ అయ్యాక వెరిఫికేషన్స్ పూర్తయ్యాక టెస్ట్‌లన్నీ కూడా వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా ఎలిజిబుల్ అయితేనే, ఇనెలిజిబుల్ అయితే సదరం సర్టిఫికేట్ రాదు. సో ఆ విధంగా మీకు ఈ స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు స్లాట్స్ రిలీజ్ అయినప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారనమాట. ఆ డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసినట్లయితే వాళ్ళు మీకు మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అండ్ అలాగే మీ మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడికల్ రిపోర్ట్స్ అనేటువంటివి తీసుకువెళ్ళండి. అక్కడ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అక్కడ సబ్మిట్ చేసి ఆన్లైన్‌లో స్కాన్ చేసి మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేయడం అయితే జరుగుతుంది.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధానంలో మీరు సదరం సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. బట్ మనకు ఆల్రెడీ సదరం స్లాట్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ ముందు ముందు రోజుల్లో రిలీజ్ చేస్తారు. అప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళి ఈ సదరం స్లాట్స్ వీలైనంత త్వరగా బుక్ చేసి పెట్టుకోండి. సదరం సర్టిఫికేట్ రావాలంటే ఇదే ప్రాసెస్ మనకు. సో ఇప్పుడు మీరు ఈ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్ మీ దగ్గర కంపల్సరీగా ఉండాలండి. సదరం సర్టిఫికేట్ లేకుంటే అప్లై చేసుకోలేరు. అండ్ అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్‌కు అండ్ అలాగే క్యాన్సర్ రోగుల పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ నీడ్ అండి. మెడికల్ సర్టిఫికేట్స్ ఎలా పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, నార్మల్‌గా మన భాషలో చెప్పుకోవాలి అంటే పెద్ద ఆసుపత్రి అనమాట. ఈ పెద్ద ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఓకేనా? సో దీంట్లో మొత్తం కూడా డీటెయిల్స్ అనేటువంటివి ఫిల్ చేసి ఇది గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మెడికల్ సర్టిఫికేట్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసుకొని దాంతో పాటుగా మీ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు అండ్ అలాగే మీ మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఉంటారు కదా ఇంతకుముందు, ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు ఈ విధంగా సర్టిఫికేట్ అనేది ఒకటి జారీ చేయడం అనేది జరుగుతుంది. మెడికల్ సర్టిఫికేట్ అంటారు అనమాట దీన్ని. స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. ఈ మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి మీకు మీ దగ్గర. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌కు దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్‌కు అండ్ అలాగే క్యాన్సర్ రోగుల పెన్షన్స్‌కు సంబంధించి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ లోపల ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ప్రొసీడింగ్స్ ఇచ్చిన వెంటనే మనకు దరఖాస్తులు అయ్యేటువంటివి మొదలైపోతాయండి. జిల్లాకు 200 మందికి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు. వీలైనంత త్వరగా మీరు డాక్యుమెంట్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు వెళ్ళి. దరఖాస్తులు అనేటువంటివి ఎప్పుడు మొదలవచ్చు అంటే నా అంచనా ప్రకారం చెప్తున్నాను, జనవరి నెల నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు అనమాట. మరో 2 రోజుల్లో ఉత్తర్వులు అయితే జారీ చేస్తారని చెప్తూ ఉన్నారు. అది కొంచెం అటు ఇటు లేట్ అయినా సరే మనకు జనవరి నెల నుంచి అయితే దరఖాస్తులు అనేటువంటివి ప్రారంభమవుతాయి ఖచ్చితంగా కూడా. ఇక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? మీరు డైరెక్ట్‌గా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే అప్లై చేస్తారు అక్కడ అధికారులు. అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందో అది కూడా వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్‌తో పాటు అప్లికేషన్ ఫాము అండ్ అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, ఈ వికలాంగుల పెన్షన్‌కి వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్, క్యాన్సర్ రోగులకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా? ఇవన్నీ మీరు తీసుకువెళ్ళాలి దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు. తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు దరఖాస్తులు అనేటువంటివి చేస్తారు. దాని తర్వాత ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి 1 మంత్ పడుతుంది ఖచ్చితంగా. ఒకవేళ మీకు మొత్తం జనవరి మంత్‌లోనే కంప్లీట్ అయిపోతే ఫిబ్రవరి నెల నుంచి అయితే పెన్షన్స్ అనేటువంటివి పొందుతారు. లేదు ఫిబ్రవరి నెలలో కూడా కాలేదు అనుకుంటే మార్చి నెల నుంచి పెన్షన్లు పొందేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. సో ఫైనల్‌గా వచ్చేసి ఇదండి. మనకు కొత్త పెన్షన్‌లకు అవకాశాలైతే కల్పించబోతున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారని అయితే డౌట్ రావచ్చండి. సో ప్రస్తుతానికైతే వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. రిమైనింగ్ వృద్ధులకు సంబంధించి అండ్ అలాగే ఒంటరి మహిళలు, విడో పెన్షన్స్‌కు సంబంధించి, ట్రాన్స్‌జెండర్స్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, మెయిన్ మనకు 50 ఏళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకేనా? వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తారండి. బట్ ముందుగా ఈ మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు, దివ్యాంగులు వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా! మీకు కూడా తెలిసిన విషయమే. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే వికలాంగులంటే మాక్సిమం వాళ్ళకి కంప్లీట్‌గా హ్యాండిక్యాప్డ్ అనమాట. ఓకేనా? వాళ్ళకి నిత్యావసర సరుకులకు కూడా ఉపయోగపడుతుంది ఈ పెన్షన్ డబ్బులనేటువంటిది ఇవ్వటం వల్ల. అందుకోసము ప్రభుత్వం ముందుగా వీళ్ళకి అవకాశం అయితే కల్పిస్తుంది. కొంచెం ఆర్థిక సహాయం కోసం, తోడ్పడడం కోసం ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మొదటే మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా కల్పిస్తుందండి. వెయిట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు పెన్షన్‌లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టయితే తెలియజేసేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.